టెక్లై దర్గా గుడి సమీపంలో ఒక కర్ణాటక బండికి సంబంధించిన ఎర్టిగా కారు కర్ణాటక టు హైదరాబాద్ వాళ్ళు ప్రయాణిస్తారు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక 2 బేబీస్ డెత్ అయ్యారు. తర్వాత ఒక ముసలావిడ, తర్వాత ఇంకొక పర్సన్, ఒక జెంట్స్ అతను చనిపోయాడు. వాళ్ళు 2 మిగతా 5 మెంబర్స్ లేడీసు అండ్ డ్రైవర్ బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాము. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా హైవే మీద మొత్తం క్లియర్ చేసినాము. ఫర్దర్గా ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సమాచారం సేకరించి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఫైనలైజ్ చేస్తాం. సార్ ఎంతమంది? టోటల్ 9 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. అందులో 4 మెంబర్స్ చిన్న బేబీస్ 2 మెంబర్స్ డెత్ అయ్యారు. ఒక లేడీ, ఒక జెంట్ పర్సన్ డెత్ అయ్యారు. ఇంకా 5 మెంబర్స్కి కూడా తీవ్ర గాయాలైనాయి. డ్రైవర్ బతికే ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లా ఉంది. పోయి మన రోడ్ సైడ్ డివైడర్ ఉన్న రోడ్ సైడ్ కంప్లీట్ క్లీన్ తిప్పేసి వాళ్ళ చెట్టు గుద్దడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా భావిస్తుంది.